నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం ఇప్పుడిప్పుడే దారికొస్తున్న జగన్ ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు కష్టాలు చెప్పుకునే హక్కు కూడా లేదా బాబు కంటే లోకేషే గట్టోడు ఇక మీరిద్దరే పార్టీని చూసుకోవాలి కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎంతగా నష్టం జరిగిందో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతోంది అందుకే ఇకపై కార్యకర్తలను చూసే దృక్పథం మారుతుందని ఆయన స్పష్టం చేశారు కార్యకర్తలను పట్టించుకోవడంలో మనం కూడా నేర్చుకోవాల్సింది ఉందని పరోక్షంగా టీడీపీలా ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం విశేషం వైసీపీ కార్యకర్తల గురించి ప్రత్యేకంగా జగన్ పట్టించుకోవడం చూస్తే ఇప్పుడిప్పుడే ఆయన దారికొస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి పేర్లను రాసుకోవాలని అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం శిక్షించే బాధ్యత తనదే అన్నారు 6 నెలల్లోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు మాదిరిగా మనం కూడా హామీలు ఇద్దామని తన శ్రేయోభిలాషులు సూచించారని జగన్ చెప్పుకొచ్చారు అయితే మాట ఇస్తే అమలు చేసేలా ఉండాలని అందుకే అమలు కాని హామీలు ఇవ్వలేకపోయానన్నారు రాజకీయ నాయకులకు విశ్వసనీయత ఎంతో అవసరమని జగన్ అన్నారు తాజా సమావేశంలో జగన్ కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి ఇంతవరకు శ్రేణుల్ని చూసిన తీరు ఇకపై చూసే విధానం వేరుగా ఉంటుందనడం వైసీపీకి మంచి పరిణామంగా చెప్పొచ్చు ఇంతవరకు జగన్ కార్యకర్తల్ని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది అందుకే ఇకపై అలా ఉండదని శ్రేణులకు భరోసా ఇవ్వడం ద్వారా తనపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు ఇంటర్ విద్యలో ఏపీ సర్కార్ సంస్కరణలు తీసుకొస్తోంది ఇందులో భాగంగా ఇంటర్ మొదటి ఏడాది పరీక్షల్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అలాగే ఇంటర్ సిలబస్లో పెను మార్పులు తీసుకురావాలని విద్యాశాఖ నిర్ణయించడం విశేషం ఈ వివరాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు ప్రభుత్వం తీసుకురావాలని అనుకుంటున్న మార్పుల గురించి కృతికా శుక్లా వెల్లడించారు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షల్ని కాలేజీల్లో ఇంటర్నల్గా నిర్వహిస్తామని తెలిపారు ప్రతి సబ్జెక్ట్లో 20 మార్కులు ఇంటర్నల్గా ఉంటాయి రెండో ఏడాది పరీక్షల్లో వచ్చే మార్కుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నారు ఇక ఇంటర్ సిలబస్ విషయానికి వస్తే సిబిఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు ఈ మేరకు విద్యార్థులు విద్యావంతులు మేధావుల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడం లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు మొదటి ఏడాదిలో ఇంగ్లీష్ తెలుగు సిలబస్ మార్చనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు అలాగే ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రకారం మ్యాథ్స్ కెమిస్ట్రీ సిలబస్ బాగా తగ్గుతుందని తెలిపారు ముఖ్యంగా చూస్తే సైన్స్ కోర్సెస్లో వీఆర్ అడాప్టింగ్ ఎన్సీఈఆర్టీ బుక్స్ యాజ్ ఇట్ ఇస్ మ్యాథ్స్లో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో బాటనీలో జూలాజీలో కొన్ని క్వశ్చన్స్ అడిషన్గా బిఐ నుంచి దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది బట్ యాజ్ ఇట్ ఈస్ ఎన్సీఈఆర్టీ బుక్స్ వీఆర్ అడాప్టింగ్ సిమిలర్లీ ఫర్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సెస్ సివిక్స్ ఎకనామిక్స్ హిస్టరీ అండ్ కామర్స్ బిఐ సిలబస్ని కొంచెం మోడిఫై చేసుకొని ఆ డేటా అప్డేట్ చేసుకొని ఎన్సీఈఆర్టీ బుక్లో ఉన్న చాప్టర్స్ యాడ్ మోడిఫై చేసుకొని న్యూ బుక్ దానికి డిజైన్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాలా మంది ఎంబైపీసీ అడుగుతున్నారు అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ జేఈ ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు సో ఇది అడ్రస్ చేయడానికి వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ సెకండ్ సబ్జెక్ట్ యాజ్ ఎలెక్టివ్ సో 1 లాంగ్వేజ్ కంపల్సరీ సెకండ్ లాంగ్వేజ్ ఇస్ ఎలెక్టివ్ అది కాకుండా యూ కెన్ ఆల్సో టేక్ అ సబ్జెక్ట్ అకాడమిక్ సబ్జెక్ట్ సో వీఆర్ ప్రపోజింగ్ మర్జర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ 1A 1B విల్ బి సింగిల్ సబ్జెక్ట్ నౌ 2 సబ్జెక్ట్స్ కాకుండా సింగిల్ సబ్జెక్ట్గా అవుతుంది సిమిలర్లీ botany zoology will be single subject botany biology sorry it will be single subject biology so each stream will have 5 subjects MPC stream aithe maths physics chemistry plus 1 English language plus 1 elective BIPC stream aithe biology physics chemistry 1 English compulsory language plus 1 elective danto paatu 6th subject we are giving option as a additional subject ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ టేక్ అ 6th సబ్జెక్ట్ ఆల్సో చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు తన కుప్పం పర్యటనలో జననాయకుడు అనే పోర్టల్ను ప్రారంభించారు ప్రజలు తమ ఎమ్మెల్యే లేదా ఎంపీలకు తమ ఇబ్బందులు కష్టాలు సమస్యలు చెప్పుకునే ఆన్లైన్ పోర్టల్ ఇది కుప్పం తెలుగుదేశం కార్యాలయంలో ఆయన ఈ పోర్టల్ను ప్రారంభించారు నిజానికి ఇది చాలా మంచి ఏర్పాటు నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా సరే పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడి కౌంటర్ల నుంచి తమ సమస్యలను పోర్టల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది
ఫిర్యాదులు రిజిస్టర్ చేయడం మాత్రమే కాదు, వాట్సాప్ ద్వారా కూడా సమాచారం ఇవ్వడానికి వెసులుబాటు కల్పించారు. అయితే ఈ పోర్టల్ తెలుగుదేశం పార్టీ తరపున నిర్వహిస్తున్న పోర్టల్ లాగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ అధినేత. గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత యావత్ రాష్ట్ర ప్రజలకు ఆయన నాయకుడు కదా. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారనే దానితో నిమిత్తం లేకుండా అన్ని చోట్ల ప్రజలు తమ కష్టాలు చెప్పుకునే అవకాశం కల్పించి ఉంటే బాగుండేది కదా అనేది ప్రజల సందేహంగా ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ఆయన కుమారుడు లోకేష్ గట్టోడనే అభిప్రాయం టీడీపీలో ఉంది. చంద్రబాబుది నాంచివేత ధోరణి, లోకేష్ ఫటాఫట్ అంటూ దేన్నైనా వెంటనే తేల్చేస్తారని టీడీపీ నాయకులు అంటున్నారు. ఉదాహరణకు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఎవరనే విషయమై చర్చ జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. జనసేన కార్యకర్తలు, నాయకులు తమ నాయకుడైన పవన్ కళ్యాణ్ 2.5 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే అలాంటిదేమీ ఉండదని, చంద్రబాబు నాయుడు సీఎం అని లోకేష్ తేల్చి చెప్పడాన్ని టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, పవన్కు ఏ పదవి ఇవ్వాలనేది చంద్రబాబు చర్చించి నిర్ణయిస్తారని కూడా ఆ సమయంలో లోకేష్ స్పష్టం చేయడం జనసేన నేతలకు ఆగ్రహం తెప్పించింది. మరీ ముఖ్యంగా చంద్రబాబును ఆయన అనుకూల మీడియాధిపతులు నడిపిస్తున్నారనే ప్రచారం ఉంది. కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పిన వాటికి చంద్రబాబు తలూపుతున్నట్టు సొంత పార్టీ నేతలే అంటున్నారు. కానీ లోకేష్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం టీడీపీ అనుబంధ మీడియాధిపతులు, అందులో పనిచేసే జర్నలిస్టులకు కోపం తెప్పిస్తోందని తెలుస్తోంది. టీడీపీ అనుబంధ మీడియా బ్లాక్మెయిల్కు చంద్రబాబు తలొగ్గడం కొత్తేమీ కాదు. కానీ తన దగ్గర అలాంటి పప్పులేమీ ఉడకవని లోకేష్ చర్యలే చెబుతున్నాయి. లోకేష్ కోటరీని కొంతమందిని పనిగట్టుకుని టీడీపీ అనుబంధ మీడియా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందన్న విమర్శ లేకపోలేదు. అయితే తమ అనుకూల మీడియా నెగిటివ్ కథనాలు రాసినప్పటికీ లోకేష్ మాత్రం భయపడకుండా తాను అనుకున్నట్టుగా పదవులు అలాగే ప్రాధాన్యం ఇవ్వడంలో వెనక్కి తగ్గడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో తాను అరెస్టు కావచ్చని కేటీఆర్కు భయం పట్టుకుంది. గులాబీ పార్టీలోనూ ఇదే వినిపిస్తోంది. నాయకులందరికీ టెన్షన్గానే ఉంది. హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ కొట్టేసి ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పింది. దర్యాప్తు సంస్థలు కేటీఆర్ను విచారించుకోవచ్చని చెప్పింది. తాము జోక్యం చేసుకోబోమని కోర్టు చెప్పింది. ఇక కేటీఆర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయకముందే రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేసింది. కాబట్టి కేటీఆర్కు అరెస్ట్ నుంచి రక్షణ లభించకపోవచ్చని తెలుస్తోంది. అంతిమంగా కేటీఆర్ అరెస్టు తప్పకపోవచ్చని ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. కేటీఆర్ కూడా ఇదే భయం ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన కవిత అండ్ హరీష్ రావుతో సుదీర్ఘంగా మంత్రాలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసినప్పుడు ఆమెకు 6 నెలల వరకు బెయిల్ దొరకలేదు. కేటీఆర్ విషయంలో కూడా అదే జరగొచ్చని అనుకుంటున్నారు. అందుకే ఆయన కవిత, హరీష్ రావుతో పార్టీ నిర్వహణపై చర్చించినట్లు సమాచారం. పార్టీని మీరే చూసుకోవాలని వారిద్దరికీ చెప్పినట్టు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. గత రాత్రి కేటీఆర్, కవిత, హరీష్ రావులు కలిసి పార్టీ చీఫ్ కేసీఆర్తో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ జైలుకి వెళ్లే పరిస్థితి వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చించినట్టు పార్టీ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలను పక్కన పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో ఉండి ప్రభుత్వంపై ఫైట్ చేసే బాధ్యతను హరీష్ రావుకు అప్పగించినట్టు సమాచారం. ఇక కవిత జిల్లా నాయకులతో సమావేశాలు, వివిధ విభాగాల నేతలను సమన్వయం చేయడం ఆమెకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.